మచ్చా ఎలాగున్నావు? దేవరా మిస్టేక్స్ చూసేద్దామా? ఈ సీన్లో ఇక్కడ గెడ్డం ఉంటుంది, కానీ నెక్స్ట్ సీన్లో గెడ్డం ట్రిమ్ చేసి ఉంటుంది. మధ్యలో ట్రిమ్ ఎలా చేశారో తెలీదు. మీరు చూడొచ్చు ఇక్కడ రెండు పక్కపక్కన ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెన్స్. నెక్స్ట్ మిస్టేక్ చూస్తే ఇక్కడ దావుడి సాంగ్లో ఇక్కడ స్టార్టింగ్ హీరోయిన్ చెప్పలేసుకుని ఉంటుంది, కానీ నెక్స్ట్ సీన్లో అది ఉండదు. షూటింగ్ మధ్యలో తీసేసారేమో మరి. సాంగ్లో ఈ మిస్టేక్ ఎలా వదిలేసారో తెలీదు. తర్వాత ఇంకొన్ని మిస్టేక్లు ఉన్నాయి దేవర మూవీలో, అవి ఇప్పుడు చూద్దాం. సో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ తర్వాత వర చనిపోయే సీన్. సో అక్కడ బ్యాక్ సైడ్ మనిషి లెగుస్తాడు, కానీ అక్కడ అందరూ చనిపోయి ఉంటారు. మరి ఆ మనిషి ఎలా లెగిస్తారో తెలీదు. మిస్టేక్ మాత్రం మిస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర వస్తాడు రూమ్లోకి. సో రూమ్లోకి వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేసిన వెంటనే లైట్ ఆన్ అయిపోతుంది, కానీ ముందు సీన్లో చూస్తే లైట్ ఆఫే ఉంటుంది. దేవరా మూవీ స్టార్టింగ్ ఫైట్ సీన్లో దేవరా వాళ్ళ మనుషులు షిప్ లోపలికి వెళ్తారు కదా దోచుకోవడానికి. సో అక్కడ మన దసరా మూవీ విలన్ స్టైల్గా స్మోకింగ్ చేస్తారు కదా అని. సో అక్కడ దేవరా వచ్చి కాపాడుతాడు తన్ని కోస్టల్ గార్డ్స్ నుంచి, కానీ అక్కడ రోప్ ఎక్కడి నుంచి వెళ్ళడిందో తెలీదు. దేవరా ఆ తాడు పట్టుకుని కాపాడుతాడు, కానీ ఇక్కడ నెక్స్ట్ సీన్లో షిప్ ఫ్లాట్గా ఉంటుంది. మీరు చూడొచ్చు షిప్ ఎలాగుందో. మరి ఇక్కడ ఏ లాజిక్ వాడారో, మరి ఆ తాడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఇవి దేవరా మూవీ మిస్టేక్స్. సరే మచ్చా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకే. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. సరే మచ్చా, కలుద్దాం.